అయితే మనకి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అక్కడ మన సరస్వతి నది దాటంగానే లలితాపీఠం ఒకటి ఉంటుంది. అవును లలిత అమ్మవారిది కూడా, అది కూడా చాలా బాగుంటుంది. అవును అక్కడి నుంచి చూస్తే అది సరస్వతి నది అక్కడే అంతర్లీనమయ్యేది. అంతర్లీనమయ్యేది. వెళ్ళిన తర్వాత దాటిన తర్వాత లలితాపీఠం అనేది ఉంటుంది. ఆ లలితాపీఠం దగ్గర నుంచి ఇటు నారాయణ పర్వతం అట్లా రెండు బాగా కనిపిస్తాయి. అవును, నారాయణ పర్వతం మీద నరులు ఉంటారు, నారాయణుడు పర్వతం మీద తపస్సు చేసే యోగులే ఉంటారనమాట. అంటే ఆశ్రమాలు, టెంపుళ్ళు అన్నీ నారాయణ పర్వతం మీద ఉంటుంది. నారాయణ పర్వతం కూడా చాలా అద్భుతం. అక్కడికి అడుగు పెడితేనే ఆ భూమి మహత్యం తెలుస్తుంది. ఇక్కడ కూర్చొని మనం ఏమైనా మాట్లాడచ్చు, కానీ అక్కడ అడుగు పెట్టి ఆ అనుభూతి చెందాలి. కొన్ని రోజులు సాధన చేయాలి. కొంతమంది యాత్రికులు వెళ్తారు, వెళ్ళేసి మేము బద్రి చూసినాము, ఇది యమునోత్రి చూసాం, గంగోత్రి చూసాం, కేదార్నాథ్ చూసాం అంటారు. కానీ కంప్లీట్ ఆడ ఉండి 2-3 రోజులైనా తపస్సు చేసుకొని రావాలి. బద్రీనాథ్లో నేను అరౌండ్ ఒక 1 వీక్ ఉన్నాం. ఓకే, ఆ 1 వీక్ ఉన్నప్పుడు అద్భుతం వేరు. కింద ఉష్ణకుండలాలు అవును అవి కానీ, పైన అక్కడి నుంచి ఆ ట్రిక్ చేస్తేనే ఆ కొండలు తిరిగితేనే ఉండాలి. వెళ్ళే వాళ్ళు మటుకు ముందర వాకింగ్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. అవును, బిఫోరు ప్రాణాయామ యోగా అనేది కంపల్సరీ ఉండాలి. డైలీ కంపల్సరీ 45 మినిట్స్ వాకింగ్ ఉండాలి ఆ ట్రెక్కింగ్ చేయాలంటే. నియర్లీ ఎన్ని కిలోమీటర్స్ అంటే 36 కిలోమీటర్స్ ఉంటుంది ఆ ట్రెక్కింగ్. చాలా డిఫికల్ట్, కానీ మన సంకల్ప బలంతో నడవచ్చు. యోగులు హెల్ప్ చేస్తారు. మీరు ఒక అడుగు ఇక్కడ వేశారనుకోండి, ఆటోమేటిక్ లక్ష్మీవనం వరకు కష్టం ఉంటుంది, లక్ష్మీవనం నుండి ఇంకా కఠినంగా ఉంటుంది. లక్ష్మీవనంలో ఆ లక్ష్మీవనం అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటే లక్ష్మీమాత అక్కడ తపస్సు చేసిందనమాట. దాన్ని దాటిన తర్వాత సహస్రధార ఉంటుంది. సహస్రధారకి వెళ్తే మనలో ఉండే 7 చక్రాల గురించి మీకు క్లియర్గా అక్కడ హిస్టరీ మొత్తం మీరు అలా చూడగానే మీకు అర్థమైపోతుంది. మీరు ఏ చక్రంలో ఉండారనేది అర్థమైపోతుంది. ఆ ప్లేసు అలాంటి ప్లేసు. అక్కడ ఏమంటే స్వయంగా వెలిసిన గుహలు ఉన్నాయి. ఆ గుహలు లక్షల సంవత్సరాల కంటే ఎక్కువ అనమాట. ఆ గుహల్లో కూర్చొని 1 గంట తపస్సు చేసినా కూడా 2 years తపస్సుతో సమానం. అది చాలా పవర్ఫుల్ అన్నమాట. అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది? క్లైమేట్ 0 degrees, చాలా కఠినంగా ఉంటుంది. మంచు పడుతూ ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. నైట్ టైం అయితే నక్షత్రాలు ఇట్లా దగ్గరకు వచ్చిన లైట్లు ఎలా ఉంటుందో అట్లా దగ్గరకు ఉంటుంది. చంద్రుడిని ఇట్లా చేతితో పట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. అసలు అద్భుతం. అంటే మనం సప్త ఋషుల్ని మనం చూడలేదు, కానీ సప్త ఋషులు నక్షత్ర రూపంలో చంద్రుడికి దగ్గరగానే లైన్గా ఉంటారు. అది ప్రాక్టికల్గా అనుభవించాలి, చూస్తేనే అది అర్థమవుతుంది ఆ ట్రెక్కింగ్లు. నేను ఇన్ని ట్రెక్కింగ్లు చేశాను, కానీ సతోపంత్లో వచ్చిన అనుభూతి ఏ ట్రెక్కింగ్లోనూ నాకు రాలేదు ఇంతవరకు. చాలా వండర్ఫుల్ ట్రెక్కింగ్. నేను ఎవరైనా వెళ్ళాలన్నా కూడా మీరు అదొక్క ట్రెక్కింగ్ చేయండి అంటారు. కొంతమంది మానసరోవరంకి వెళ్ళలేక, అది ఎట్లా అంటే డబ్బుతో మనీతో కూడుకునింది, మళ్ళీ అందులోనూ 3 కంట్రీ పర్మిషన్లు తీసుకోవాలి. అలా వెళ్ళలేని వాళ్ళు సతోపంత్ ట్రెక్కింగ్ వెళ్ళచ్చు. కాకపోతే యోగా ప్రాక్టీస్ బాగుండాలి. అవును, యోగా ప్రాక్టీస్ ఉండాలి, బ్రీతింగ్ బాగా ఉండాలి, ప్రాణాయామ. కానీ ప్రాణాయామ అనేది మౌంటైన్ ప్లేస్లో చేయకూడదు. అక్కడ చేయకూడదు, ఇక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్తేనే. అవును, అక్కడ మోస్ట్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగుండాలి ఇక్కడ. అమ్మా, ఇప్పుడు మీరు ఇన్ని ప్రదేశాలు తిరిగారు, అలాగే మనకి హిమాలయాల్లో సాధనా పరంగా బెస్ట్ ప్లేసెస్ అంటే ఏవి చెబుతారు? సాధనా పరంగా అయితే మండల్ అని చెప్తా. గోపేశ్వరు, నేను అక్కడ ఆశ్రమం కూడా కట్టుకున్నాను. సాధన కోసం అనేసి నేను ఆశ్రమం అక్కడ స్టార్ట్ చేశాను. అది కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది, ఇంకో కొంచెం వర్క్ ఉంది అంతే. అక్కడ మేమేం చేస్తామంటే ఎవరైనా సాధన చేసుకోవాలి, గృహస్థులు కొంచెం ప్రశాంతంగా ఉండాలి, ఈ ఫిజికల్ లైఫ్ నుండి మేము కొన్ని రోజులు స్పిరిచువల్ పాత్రలో ఉండాలనుకునేటోళ్ళు 5 days ఉండి సాధన చేసుకోవచ్చు. ఆ ప్లేస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే అత్రి మహాముని తపస్సు చేసిన ప్లేస్ అనమాట. మళ్ళీ ఆయన తపశ్శక్తితో అత్రి గంగాదేవి పుట్టిన ప్లేస్ అది. మళ్ళీ దత్తాత్రేయుడు అక్కడ ఉన్న ప్లేసు. ఈమె అనసూయ మాత ఎప్పుడు ఎవరు సాధన చేయడానికి వస్తే వాళ్ళకి వండి పెట్టేదన్నమాట. మీరు సాధన చేసుకోండి అనేసి. అవును, అదే ప్లేస్ చాలా పవర్ఫుల్ ప్లేసు. అక్కడ వచ్చి అత్రి గంగా నది ఉంటుంది. మనకి అది ఎంట్రన్స్ కూడా రెడ్ కలర్లో గంటలు ఉండి. అవును, హోటల్ దగ్గర నుంచి వెళ్తాం 6 kilometers ట్రావెల్. అవును,
6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత డే టైం వెళ్ళి డే టైం వచ్చేసరికి అదిరిపోతుంది. అవును. మళ్ళీ అందులోన ఆ భూమి ప్లేస్ ఏమంటే ఎలాంటి మెడిసిన్ అయినా అక్కడ దొరుకుతుంది అనమాట. వనమూలికలు ఉండే ప్లేస్ అది. అక్కడ ఇంతవరకు కానీ ఏ ఇది ప్రళయాలు కానీ ఏవి కానీ రాలేదు ఆ భూమిలో వచ్చి. అత్రి మహాముని కేవ్కి వెళ్ళాలన్నా కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఇంతే ఉంటుంది, ఒక చైన్ పట్టుకొని వెక్కాలి దానిపైకి. వెళ్ళి మిలిటరీ వాళ్ళు ఎలా పాక్కుంటా ఇలా వెళ్తారో అండి, ఆ విధంగా వెళ్ళి అత్రి మహాముని గుహలోకి వెళ్ళాలన్నమాట. అక్కడ ఆనుకునే అత్రి గంగ పై నుంచి ఇట్లా కిందికి వస్తుంది, వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. అది ఆ మండల్ నుంచి ఉంటుంది. ఆ మండల్లోనే మేము 2 days స్టే చేసాం. అక్కడ ఒక ఆస్ట్రాలజర్ వాళ్ళు వీళ్ళందరూ బాగా పరిచయం అయ్యారు. అక్కడ మనకి వెళ్ళే దాని ఆపోజిట్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్ దగ్గరే భోజనం చేసేసి అలకనంద కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటుపక్క మన బద్రీనాథ హైవే ఉంటుంది, అక్కడ అలకనంద ఒడ్డునే ఎక్కువ స్టే చేసాం అనమాట. అయితే అత్రి మహాముని ప్లేస్లో సాధన చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి సాధనలో పరిపక్వత ఎలా చెందుతూ ఉంటుంది? సాధన అనేది ఇప్పుడు కొంతమంది గురుమంత్రంతో చేస్తారు, కొంతమంది గురుమంత్రం లేకన్నా చేస్తారు, కొంతమంది ఎట్లా అంటే ప్రత్యక్ష గురువు ఉంటారు, పరోక్ష గురువు ఉంటారు అనమాట. ఏ సాధన అయినా ఏదైనా చేయొచ్చు అక్కడ. కాకపోతే ఆ ప్లేస్ చాలా పవర్ఫుల్. మీరు సాధన చేసినా చేయకపోయినా ఆ ప్లేస్లో స్టే చేసి 1 night స్టే చేసినా కూడా మీకు అర్థమైపోతుంది వైబ్రేషన్ ఎట్లా అని. ఆటోమేటిక్ సాధన లేని వాళ్ళు కూడా సాధనలోకి వచ్చేస్తారు. ఆ భూమి ఇదే అదే అనమాట, దేవభూమి అది. ఉత్తరకాశీ గురించి మీరేం చెబుతారా? ఉత్తరకాశీ నేను ఒక్కసారి వెళ్ళాను. అక్కడ ఒక ఆశ్రమంలో స్టే చేశాను, పైలట్ బాబా ఆశ్రమంలో స్టే చేశాను. 41 days అక్కడే ఉన్నాను నేను. చాలా పవర్ఫుల్ ప్లేస్. అదొక్కటే నేను చూసింది ఉత్తరకాశీ అయితే. మిగతాదైతే నేను అంత ఐడియాగా చూడలేదు. ఎందుకంటే నేను యోగా రీట్రీట్ కోసం వెళ్ళాను. అక్కడ శివానంద వేదాంత ఆశ్రమంది యోగా రీట్రీట్ ఉన్నింది. ఆ రీట్రీట్ కోసం వెళ్ళి కొన్ని ప్లేసెస్ చూశాను నేను అక్కడ. అంటే అంతర్ముఖంగా ఉండే గుళ్ళు, గుహలు ఇట్లాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే మనకు కనిపించిన గురువులు ఉంటారు అనేసి నేను ఆ గురువుల కోసమే సెర్చ్ చేసేదాన్ని వెళ్ళి. అక్కడ ఒక శివుడు టెంపుల్ ఉంది. ఆ శివుడు టెంపుల్ పేరు కానీ అక్కడ పూజ చేసే వాళ్ళు కానీ ఎవరు లేరు ఆ టెంపుల్లో. కానీ ఆ టెంపుల్లో ఎలా ఉందంటే ఒక ఋషి తపస్సు చేస్తున్నారు. ఇప్పటికీ ఓంకారం సౌండ్ వినబడుతుంది అక్కడ. ఆయన ఎవ్వరు ఏమనేది తెలియదు. ఆ ఋషి కింద ఉంటే పైన శివలింగం ప్రతిష్టాపన చేశారు, పైన టెంపుల్ ఉంటుంది. కానీ కిందకి ఎవ్వరికి అలో లేదనమాట ఆ ప్లేస్లో. గంగానది ఒడ్డునే ఉంది అది. గంగా అక్కడి నుంచే కదా జనవాసంలోకి రావడం. అవును, ఉత్తరకాశీలో ఫస్ట్ అవును ఊరు టచ్ అవ్వడం ఉత్తరకాశీ. అంత ముందరేంది గంగోత్రి నుంచి 100 kilometers ట్రావెల్ అయ్యి. అవును, ఉత్తరకాశీ నుండే ఇండియా మొత్తానికి వాటర్ సప్లై అయితే అక్కడి నుంచే సప్లై అవుతుంది. గంగా వాటర్ అనేది చాలా పెద్ద ఇది అనమాట. అక్కడి నుంచి వచ్చి తర్వాత కిందకు వచ్చేసి తేరీ డ్యామ్ తర్వాత అవును మనకి వచ్చేసరికి ఋషికేశ్ నుంచి కిందకు వస్తుంది. అవును, హరిద్వార్ నుంచి కిందకు వస్తుంది. అయితే మనకి హిమాలయాల్లో మీరు సతోపంత్, బద్రీనాథ్ గురించి చెప్పారు. కేదారు ఇంకా వెళ్ళలేదండి. ఇప్పుడు ప్లాన్ ఉంది నాకు వెళ్ళడము. అంటే నేను అందరిలాగా ఒకేసారి యాత్ర చేయను. ఒక ప్లేస్కి వెళ్ళానంటే 3 months ఉంటాను కంపల్సరీ. 3 months ఉండి అక్కడ ఏంటి ఏమి అనేసి కంప్లీట్ నేను తపస్సు చేసుకొని వస్తాను అనమాట. కంప్లీట్ అనుభూతి చెంది వస్తాను. యమునోత్రి వెళ్ళారా? యమునోత్రి వెళ్ళలేదు. గంగోత్రి, బద్రీనాథ్ వెళ్ళాను. చార్ధామ్లో ఈ 2 అయింది. తుంగనాథ్ వెళ్ళాను. తుంగనాథ్ చాలా పవర్ఫుల్ ప్లేస్. అవును, మినీ స్విట్జర్లాండ్ అంటారు ఆ ప్లేస్ని. చాలా అంటే 4 kilometers ట్రెక్కింగ్. కానీ ఆ 4 kilometers ఎంత కఠినంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. బద్రీనాథ్కి పంచకేదార్లు అది ఒకటి. అవును, తుంగనాథ్ హైయెస్ట్ ఇండియాలో. తుంగనాథ్ అయితే 3 times వెళ్ళాను నేను. 3 times వెళ్ళాను. నా ఆశ్రమం కూడా అక్కడే ఉంది కాబట్టి 26 kilometers దూరంలోనే కాబట్టి ఈజీగా వెళ్ళి వచ్చాను నేను. తుంగనాథ్ అంత చుట్టూరు కూడా డిసెంబరు, జనవరి కృష్ణుడు తపస్సు చేసిన ప్లేస్ అదే, చంద్రశీల. మామూలుగా ఇక అక్కడికి వెళ్ళినప్పుడు తుంగనాథ్లో
మాకు చెప్పింది ఏంటంటే డిసెంబరు నవంబర్ ప్రాంతం వచ్చేసరికి ఇక్కడ స్కేటింగ్స్ అట్లాంటివి చేయడానికి ఎక్కువ మంది వస్తారు. అవును, నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ బర్ఫ్ పడుతుంది ఆ టైంలో స్టార్ట్ అవుతుంది.